దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభవందనములు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉంది. నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమియూ తక్కువ కాదు. దేవుని బిడ్డలారా, మన ప్రభు మనకు తోడై ఉన్నాడు. మన దేవుడైనటువంటి యెహోవా మనకు ప్రతి సమయంలోనూ ప్రతి సందర్భంలోనూ రాత్రింబగళ్ళు మనం చేసే పనిలోనూ ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కూలి పనిలోనూ ప్రతి విషయంలో కూడా మన దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి మనకు ఏది తక్కువ కాదు అని ప్రభు యొక్క సన్నిధిలో మనము గుర్తించాలి. అది ఆత్మ సంబంధమైనది కావచ్చు, బాహ్య సంబంధమైనది కావచ్చు, సంఘములో కావచ్చు, సమాజంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఎక్కడ కూడా ఏమాత్రము ఏది తక్కువ కాదు అని ప్రభు యొక్క సన్నిధిలో మనము గుర్తించాలి. ఎందుకంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవాతి దేవుడు సర్వసంపన్నుడు, శ్రీమంతుడు, గొప్ప దేవుడు గనక తాను నమ్మినటువంటి తన పిల్లలకు ఏ విషయంలో కూడా తక్కువ చేయడు. సమస్తాన్ని కూడా సమృద్ధిగా మన దేవుడు అనుగ్రహించువాడు. ఆత్మ సంబంధమైన వాటిని మనకు సమృద్ధిగా ఇస్తాడు. శాంతి, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, ఆశీర్వాదం, దీవెన, అభిషేకం, ఆత్మ ఏది తక్కువ కాకుండా మన జీవితంలో పొదువు అనేది లేకుండా మన ప్రభుల వారు మనకు సహాయం చేస్తాడు. బాహ్య సంబంధంగా కూడా ఏ విషయంలో కూడా మనకు కొదువు అనేది ఉండకుండా, తక్కువ అనేది లేకుండా మన ప్రభుల వారు మనకు తోడై ఉంటాడు. ఎంతవరకు తోడై ఉంటాడు అంటే బైబిల్లో రాయబడి ఉంది. మత్తయి సువార్త 28 చివరి వచనంలో సదాకాలము నేను మీకు తోడై ఉన్నానని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఎవరికి తోడై ఉంటాడంటే బైబిల్లో రాయబడి ఉంది, నేను మోషేకు తోడై ఉన్నట్లు యెహోషువతో ప్రభు చెప్పాడు, నీకును తోడై ఉంటానని చెప్పాడు. దేవునికి పక్షపాతము లేకుండా ఆయన నమ్మినటువంటి ప్రతి ఒక్కరి కూడా ఆయన తోడుగా ఉంటాడు. మోషేకు తోడై ఉన్నటువంటి దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు. యెహోషువకు తోడై ఉన్న దేవుడు మన జీవితంలో కూడా ఆయన మనకు తోడై ఉంటాడని ప్రభు యొక్క సన్నిధిలో మనము గుర్తించాలి. ఎవరైతే రక్షణ, మారుమనసు, బాప్తిసం పొంది క్రీస్తు బిడ్డగా బ్రతుకుతూ ఉంటారో వారి ప్రయాణంలో తోడుగా ఉంటాడు, వారి పనిలో తోడుగా ఉంటాడు, వారి చదువులో తోడుగా ఉంటాడు, వారి వ్యాపారంలో తోడుగా ఉంటాడు, వారి ఉద్యోగంలో తోడుగా ఉంటాడు. వారు వేసే ప్రతి అడుగులో ఆయన తోడుగా ఉండి కొదవ లేకుండా, తక్కువ లేకుండా ప్రభుల